కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆశా వర్కర్ల జీతాల పెంపుతో పాటు వారి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం జరుగుతుందని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగిందని, అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆశా వర్కర్ల కోసం మాట్లాడకపోవడం బాధాకరమని ఆశా వర్కర్ల సంఘం చినశంకరంపేట మండల అధ్యక్షురాలు దేవమ్మ అన్నారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని మెదక్ చెగుంట రహదారిపై తహసీల్దార్ కార్యాలయం సమీపంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఆశా వర్కర్లు దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రాగానే ఆశా వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తగిన వేతనం ఇవ్వడం జరుగుతుందని సూచించారని, అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆశా వర్కర్ల కోసం మాట్లాడకపోవడం సిగ్గుచేటని, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నందున సమావేశంలో ఆశా వర్కర్ల కోసం మాట్లాడి వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్ల కోరికలను నెరవేర్చకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తే 2 రోజుల పాటు ఆశా వర్కర్లను పోలీస్ స్టేషన్లో ఉంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల సంఘ మండల అధ్యక్షురాలు దేవమ్మ, నాగమణి, లలిత, సూర్యకళ, కల్పన, యేసుమణి, అనిత, రాజమణి, శోభ, జ్యోతి, ఊర్మిళ, యేసుమణి, రాజమణి తదితరులు పాల్గొన్నారు. మరి 24వ తారీఖు రోజు కమిషనర్ ఆఫ్ ముట్టడి ఉంది కాబట్టి ఆశా వర్కర్లను 23వ తారీఖు రోజు ఉదయమే అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్లలో మహిళలను చూడకుండా అర్ధరాత్రి దాకా పెట్టడం జరిగింది. 2 రోజుల పాటు వాళ్ళ కస్టడీలో ఉంచుకొని మరి వదిలిపెట్టినారు. ప్రభుత్వము ఆశా వర్కర్లు అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వహిస్తుందో మాకైతే తెలియదు. కానీ అసెంబ్లీలో ఆశా వర్కర్ల కోసము మరి మాట్లాడడం లేదు. ఆశా వర్కర్లుగా ఒక బడ్జెట్ కూడా కేటాయించడం లేదు. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రమాద బీమా కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. మరి ఏది లేకుండా వెట్టి చాకిరీ ప్రభుత్వం మాతో చేపిస్తుంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు మద్దతుగా ఎన్నో మాటలు చెప్పిండు. మరి నేను అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తానని మాట ఇచ్చిండు. మరి మాట ఇచ్చిన ఇప్పుడు సంవత్సరంన్నర దగ్గరికి కావస్తుంది కాబట్టి అయినా కానీ మా కోసం ఇంకా మాట్లాడాలి. మరి కమిషనర్ ఆఫ్ ముట్టడిలో ఆశా వర్కర్లను ఎన్నో చిత్రహింసలు పెట్టిరు. మరి చిత్రహింసలు పెట్టి కొట్టడం జరిగింది. మహిళలను చూడకుండా మరి పోలీసులు కూడా కొట్టడం జరిగింది. లేడీ కానిస్టేబుల్ కాకుండా మరి మగవాళ్ళతో కూడా కొట్టడం జరిగించింది. ఎన్నెన్నో పిఎస్సీలకు తరలించి ఆశా వర్కర్లు నానా ఇబ్బందులకు గురి చేశారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మను మా శంకరంపేట మండల కేంద్రం ముందు దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్నాము. ప్రభుత్వము మా పట్ల ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే మా సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని ఆశా వర్కర్లు మేము అందరము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. వనం రిసార్ట్ ప్రకృతి ఒడిలో ఒక అపురూప అనుభూతి. హైదరాబాద్ కు సమీపంలో ప్రకృతితో మమేకమయ్యే ఒక మైమర్పించే ప్రపంచం వనం రిసార్ట్. ఆకర్షణీయమైన స్విమ్మింగ్ పూల్, విశ్రాంతి కోసం ఉత్తమ స్థలం, లగ్జరీ రూమ్స్, నేచర్ టచ్ తో అందమైన వసతులు, సుందరమైన గార్డెన్స్, ఎటు చూసినా పచ్చదనం, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, కుటుంబమంతా ఆనందించే సమయం, విశాలమైన ఫోటోషూట్ స్పాట్స్. మీ స్పెషల్ మూమెంట్స్ ను మరింత అందంగా మలచండి. రుచికరమైన భోజనంతో రెస్టారెంట్, టేస్ట్ అండ్ హెల్త్ కలిసే ఓ అపూర్వ అనుభూతి. మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన విహారం కోసం ఇప్పుడే బుక్ చేసుకోండి. వనం రిసార్ట్ ఒకసారి రండి, మళ్ళీ రావాలనిపిస్తుంది.